శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సలో వత్సి రత్నగర్భో ధనేశ్వరః. స్వాపనః, స్వాపనుడు అంటే భయాన్ని తొలగించువాడు. భగవంతుడు ప్రాణుల యొక్క భయాన్ని తొలగిస్తాడు. ముఖ్యంగా మనకు అనేక రకాల భయాలు ఉంటాయి. సంసార భయాలు, ప్రమాద భయాలు, ప్రాణభయం, అనేక భయాలతోటి మనం సతమతమైపోతూ ఉంటాం. ఇట్టి భయాలను తొలగించువాడు. ఎలా తొలగిస్తాడంటే జ్ఞానము ద్వారా తొలగిస్తాడు. మనకెందుకు భయం అవుతుంది అంటే అజ్ఞానం వల్ల భయం. ఏమీ తెలియని వాడు భయపడుతూ ఉంటాడు. అన్నీ తెలిసినటువంటి జ్ఞాని నిశ్చలంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. తెలిసినవాడు ధైర్యంగా ఉంటాడు, తెలియనివాడు భయపడుతూ ఉంటాడు. ఎందుకు తెలియటం లేదంటే ప్రపంచ జ్ఞానం లేక, ఆధ్యాత్మిక జ్ఞానం లేక, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే కోరిక లేక అనేక రకాల భయాలకు గురవుతుంటాడు. అట్టి భయాలను తొలగించువాడు. తనను నమ్మిన వారి యొక్క భయాన్ని తొలగిస్తాడు. ఈ సాంసారిక చక్రంలో నిరంతరము కూడా ప్రమాదాన్ని ఊహిస్తూ, భవిష్యత్తును ఊహిస్తూ, అనేక రకాలైనటువంటి ఆలోచనలతో భయభయంగా జీవిస్తుంటాడు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితి కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి భయము సహజంగా మానవుడికి ఉంటుంది. అట్టి భయాన్ని ఎలా తొలగిస్తాడంటే తన యొక్క భక్తుల యొక్క భక్తి ద్వారా, తనను నమ్మిన వారి యొక్క నమ్మకం ద్వారా ఆ భయాన్ని తొలగిస్తాడు. నిశ్చలమైనటువంటి మనస్సుతో నీవే తప్ప ఇతపరం బెరుగా, దేవుడా నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను, నా భయాలన్నింటినీ తొలగించి నన్ను ముందుకు నడిపించేటటువంటి మార్గాన్ని ఒకటి నాకు ఇవ్వండి. అంటే స్థితికారకుడివి కాబట్టి, నన్ను నడిపించేవాడివి కాబట్టి నాకొక అభయమివు, భయము లేని స్థితిని నాకు కల్పించు, ధైర్యంగా ఈ జీవితాన్ని ముందుకు వెళ్ళేటువంటి మార్గాన్ని నాకు ఇవ్వు స్వామి అని చెప్పేసి నమ్మకంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో అట్టి వారి యొక్క భయాన్ని తొలగిస్తాడు భగవానుడు. ఇంకే స్వాపనః స్వవశీ, తనకు తాను వశమై ఉంటాడు, తన భక్తులకు వశమై ఉంటాడు. అందుకే భక్త సులభుడు. ఎవరి యందు ఉంటారు అంటే నిరంతరము తన నామాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారి హృదయాలలో భగవంతుడు నిశ్చలంగా ఉంటాడు. భగవన్నామ స్మరణ చేసేటటువంటి ప్రతి హృదయంలో ఆయన నిశ్చలంగా ఉంటాడు. భక్తుల యొక్క హృదయమే ఆయన స్థావరం. స్వవశి
స్వాపన స్వవశో వ్యాప్తి చెందినవాడు. ఈ ప్రపంచంలోని అణువణువు కూడా ఆయన యొక్క చైతన్యము ద్వారా కదలికను కలిగి ఉంటుంది కాబట్టి సర్వవ్యాపి. నైకాత్మ ఏకాత్మస్వరూపుడు. ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యొక్క చైతన్యమే ఆయన ఆత్మ. ప్రతి ప్రాణిలో ఉండేటటువంటి ఆత్మ కూడా ఆయనే. ఆత్మలో ఉండేటటువంటి కదలిక చైతన్యము కూడా ఆయనే. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రాణికోటిలో ఉండే ఆత్మలన్నీ కూడా ఆయన స్వరూపమే. కాబట్టి ఏకాత్మ, ఒకే ఆత్మ ఉంది, అదే పరమాత్మ. ఎన్నో ఆత్మలు లేవు, ఎన్నో ఆత్మలుగా మనకు జీవరాశులలో కనిపిస్తుంది, కానీ ఇదంతా ఒకటే. నైకాత్మ, ఏకమైనటువంటి ఆత్మ. నైక కర్మకృత్, ఆయన ఒకే కర్మని చేస్తాడట. ఏమిటి అంటే ధర్మ సంస్థాపన. ధర్మం ఎక్కడైతే విఘాతముగా ఉంటుందో అక్కడ సంస్కరిస్తాడు, సంస్థాపన చేస్తాడు. నైక కర్మకృత్. భగవంతుడు నిరంతరం ఒక పని చేస్తుంటాడు, ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. అధర్మవర్తులకు తగినటువంటి శిక్ష వేస్తుంటాడు. అందుకే నైక కర్మకృత్. వత్సర, వత్సలో, వచ్చి, ఈ మూడు కూడా సమానార్థకాలు. వత్సర, వత్సర అంటే సమధర్మాన్ని పాటించువాడు. ఎవరి పట్ల కూడా వివక్షత లేనివాడు, సమధర్మం. ఇప్పుడు తండ్రి ఉన్నాడు అంటే తన కుమారులను సమానంగా చూసుకుంటాడు. ఎవరి పట్ల నలుగురు కుమారులు ఉన్నట్టు నలుగురిని కూడా సమధర్మాన్ని పాటిస్తాడు. అందరినీ ఒకేలాగా పెంచే ప్రయత్నం చేస్తుంటాడు. ఒకే విధమైనటువంటి ఏదో తనకున్నటువంటి ఏదో ఆస్తి అందరికీ సమానంగా పంచే ప్రయత్నం చేస్తాడు. సమధర్మం. అందరూ సమానమే, నలుగురు కుమారులు ఆయనకు సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. అయితే రెండవ పదంలో వత్సర, వత్సలో, ఈ రెండవ పదం యొక్క వత్సలో అంటే ఏమిటంటే తనకు అనుకూలంగా ఉండేవారి పట్ల కొంత ప్రేమగా ఉంటాడు. ఇప్పుడు నలుగురు కుమారుల్లో ఒకడు అనుకూలంగా ఉన్నాడు అనుకో, కొంత ప్రేమని కలిగి ఉంటాడు. లేదా నలుగురు కుమారుల్లో ఎవరైనా కొంచెం తక్కువ స్థితిలో ఉన్నాడు అనుకోండి, వాడి మీద కరుణ కలిగి ఉంటాడు. ఇప్పుడు ఏదో ఇద్దరు కొడుకుల్లో ఒకడు మంచి స్థితిలో ఉంటాడు, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి సంపాదన ఉంటుంది. ఒకడేమో ఏదో వ్యవసాయాన్ని చేస్తూ లేకపోతే ఏదో చిన్న వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటాడు. ఒకడేమో అమెరికా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండేవాడి పట్ల కొంత సానుభూతి ఉంటుంది ఆయన ఆస్తిని పంచిచ్చే విషయంలో ఏం చేస్తాడంటే, ఒరే చాలా ఇబ్బంది పడుతున్నాడు రా తమ్ముడు, ఒక 6 ఎకరం ఎక్కిద్దాం, ఉన్న 4 ఎకరాల్లో ఒక 6 ఎకరం ఎక్కిద్దాం రా, పాపం వాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పేసి పెద్దవాడికి చెబుతాడు. కొంత వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు, కొంత కరుణను కలిగి ఉంటాడు. సమధర్మమే, కానీ వాడి పట్ల కొంత ఉదాసీనత. లేదా ఏదో పెద్దవాడికి 2 మగపిల్లలు, చిన్నవాడికి 2 ఆడపిల్లలు అనుకో, కొంత సానుభూతి. ఒరే ఈ చిన్నోడికి 2 ఆడపిల్లలేరా, పాపం చాలా సతమతమైపోతున్నాడు, వాడికి ఒక 6 ఎకరం ఎక్కిద్దాంరా, లేదో 2 లక్షలు వాడికి ఇచ్చేద్దాం, వాడు పిల్లలతో ఇబ్బంది పడుతుంది. అంతే. ధర్మం ఒకటే,
కానీ వత్సల అంటే కొంత వాత్సల్యాన్ని చూపిస్తాడు తండ్రి. సమధర్మాన్ని పాటిస్తాడు. సమమైనటువంటి స్థితిలోనే తన మనసు ఉంటుంది, కానీ కొంత వాత్సల్యాన్ని తనకు అనుకూలంగా ఉండేవాడి పట్ల కానీ, లేదా ఇబ్బందుల్లో ఉండేవాడి పట్ల కానీ, అరే వీడు ఇబ్బంది పడుతున్నాడు, వీడు కొంచెం మనం సహాయం చేయాలని చెప్పేసి మిగతా పిల్లలకు చెప్తాడు. దాన్ని వత్సల. ఇక్కడ భగవానుడు ఏం చేస్తాడంటే అందరూ సమానమే, ప్రాణులన్నీ సమానమైన తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, అంటే తన భక్తులు, నిరంతరము జపం చేస్తున్నటువంటి భక్తుల పట్ల, సంసార సాగరంలో సతమతమైపోతున్నటువంటి భక్తులు, ముఖ్యంగా పేదవారైనటువంటి భక్తుల పట్ల ఆయన వాత్సల్యాన్ని చూపిస్తాడు. ఎందుకంటే సమర్థుడు ఎట్లాగూ వాడు ముందుకు పోతూనే ఉంటాడు, జ్ఞాని ఎట్లాగూ ముందుకు పోతాడు. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో, ఎక్కడ తెలియనితనం ఉంటుందో, ఎక్కడ అమాయకత్వం ఉంటుందో, ఎక్కడ బేలతనం ఉంటుందో, అక్కడ కొంత సానుభూతిని కలిగి ఉంటాడు. అందుకే మన పురాణాల్లో బాగా తెలిసిన జ్ఞానుల కన్నా మూఢమైనటువంటి భక్తులకే ఆయన సాక్షాత్కారం లభించింది. అంటే బ్లైండ్గా భక్తిని ప్రదర్శించి సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం పొందినటువంటి ఎంతోమంది ఉన్నారు. ఏమీ తెలియకుండా భగవన్నామస్మరణ చేసిన వాళ్ళు, లేదా భగవంతుని దృష్టిలో పడాలని చెప్పేసి ఏదో జపం చేసిన వారు. అందుకే మననే అనేక కథలు. భక్త కన్నప్ప అలాంటి వాడే, తిన్నడు భక్త కన్నప్ప, తర్వాత శ్రీకాళహస్తీశ్వర స్థానంలో ఉండేటువంటి ఏనుగు, సాలెపురుగు, పాము, ఇట్లా ఒకటేమిటి అజ్ఞానంతో ఉన్న జంతువులు కూడా దైవ సాక్షాత్కారాన్ని పొందారు. చాలామంది వాళ్ళెవరు గొప్పగా తపస్సు చేసిన వాళ్ళు కాదు, పూజలు చేసిన వాళ్ళు కాదు, కొంత అజ్ఞానంతోనే వారి పట్ల ఎక్కువ వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు భగవానుడు. పేదల పట్ల, దీనుల పట్ల, అశక్తుల పట్ల, మూఢంగా నమ్మేవారి పట్ల, జ్ఞానము లేకుండానే తనను నమ్మిన వారి పట్ల తప్పకుండా భగవంతుడి యొక్క వాత్సల్యం ఉంటుంది. అదే వత్సరో, వత్సలో, వత్సి. అంటే అందరూ తన బిడ్డలే అయినప్పటికీ కొంతమంది పట్ల తన యొక్క ఉదాసీనతను చూపుతాడు. వారికి వారి వారి కోరికలను మన్నిస్తాడు. అంటే ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా భగవానుడు నెరవేరుస్తాడు. ఆయన బాధ్యత అది. మనకున్నటువంటి 4 పిల్లల్లో ధర్మంగా అడిగిన వారి యొక్క కోరికను తండ్రి నెరవేరుస్తాడు. మరి వీడు అడగటం సమంజసమే, వీడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, మిగతా వాళ్ళు చాలా కొంచెం గొప్పగా ఉన్నారు కాబట్టి వీడు కోరుకోవడంలో తప్పులేదు, వీడికి నేను ఆ యొక్క పని చేసి పెట్టాలి, లేదా ఎంతో కొంత నేను వాడికి సహాయం చేయాలని చెప్పేసి తండ్రి అనుకుంటాడు. అదే వచ్చి తన బిడ్డల పట్ల సమధర్మమే ఉన్నప్పటికీ కొంత వాత్సల్యాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి వత్సరః, వత్సలో, వచ్చిః, రత్నగర్భః. రత్నగర్భుడు అంటే సముద్రానికి రత్నగర్భుడు అనేటువంటి పేరుంది. రత్నములను గర్భంలో ధరించినవాడు. మరి భగవానుడు ఏమి ధరించి ఉన్నాడు అంటే రత్నముల వంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మళ్ళీ రత్నాలు అనగానే మళ్ళీ మనకు ధనము అని కాదు. ఐశ్వర్యము అంటే స్థిరంగా ఉండేటటువంటి సంతోషం. దాన్ని తృప్తి అంటాం కదా, తృప్తి. ఈ తృప్తి లేని వాడికి ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, తృప్తి లేకపోతే జీవించలేడు. మళ్ళీ మనసంతా సతమతమైపోతూ ఉంటుంది, ఎక్కడ ఆగిపోడు అన్నమాట. తృప్తి లేని జీవితం ఎట్లా ఉంటుందంటే ఇంకేదో ఆందోళన, ఇంకేదో సాధించాలి, ఇంకేదో సంపాదించాలి, ఇంకేదో చేయాలి, ఏదో చేయాలి, ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉన్నటువంటి మనస్సుకి ఐశ్వర్యము ఉన్నా కూడా
అది నిష్ప్రయోజనం. ఏ ఐశ్వర్యాన్ని చూసి కూడా తృప్తి లేని మనసు సంతోషించదు. చాలా డబ్బులు ఉంటాయి కానీ తృప్తి ఉండదు. చాలా ఐశ్వర్యం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది కానీ తృప్తి ఉండదు. తృప్తి అనే రత్నాన్ని అందించువాడు కాబట్టి రత్నగర్భ. మనకేమిటయ్యా రత్నము, మనకేమిటి ఆభరణము అంటే మానవులకి తృప్తి ఆభరణం. ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయిలో తృప్తి పడితే, అది ధనమనే కాదు, ఏ పనిలోనైనా ఇది నాకు చాలు, ఇది నా స్థాయిదే, నేను సంతోషంగానే ఉన్నాను, నాకేమీ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఎప్పుడైతే మనము తృప్తిగా మనస్సుని సంతోష పెడతామో అది ఐశ్వర్యము. అట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి రత్నాన్ని ధరించినవాడు, తృప్తి అనే రత్నాన్ని ధరించి మానవులకు అందించువాడు. అందుకే రత్నగర్భ. ప్రతి మానవుడికి వేలాది కోట్లు పెట్టినా కానీ రత్నం ఏమిటయ్యా అంటే తృప్తియే. తృప్తిపరుడు ₹1,00,00,000 రత్నం ఎదురుగా ఉన్నా కూడా దాన్ని ఆశించడు. పోనీ ఊరికే వస్తుందిరా నీకు ₹1,00,00,000 రత్నం అన్నా కానీ నాకు అవసరం లేదంటాడు. అది తృప్తి. తనున్న స్థాయిలోనే సంతృప్తిగా ఉంటాడు. హ్యాపీ లైఫ్ అంటే అదే. జీవితం మనం అందిపుచ్చుకున్నటువంటి స్థితిలో ఆ పాయింట్లో మనం హ్యాపీగా ఉండాలి అంతే. అదే జీవితం. అది లేదా నువ్వు ఎంత సాధించినా అసంతృప్తి ఏమండి. సాధించాలి అనే తపన ఉండాలి కానీ ఆందోళనగా సాధించవద్దు. ఇంకా ఏదో ఇక్కడ ఈ స్థితి నుంచి ఇంకా ముందుకెళ్ళాలి అనే తపన ఉంటుంది, అది సహజం. కానీ ఎక్కడో దూరంగా ఉన్నవాడిని చూసి ఆ స్థితిలోకి నేను వెళ్ళాలి, వెళితే బాగుండు, వాడేదో సుఖపడుతున్నాడు, వాడు ఇంత సంపాదించాడు, నేను కూడా అంతే సంపాదించాలి, అది అసంతృప్తి. అది కొంత మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. కాబట్టి రత్నము వంటి ఆభరణాన్ని మనకు అందిస్తాడు, తృప్తి అనే ఆభరణాన్ని మనకిస్తాడు. కాబట్టి ఆయన రత్నగర్భ, ధనేశ్వర, జ్ఞానధన ఈశ్వరుడు, జ్ఞానస్వరూపుడు. కాబట్టి జ్ఞానమే ధనముగా మనకిచ్చువాడు. అజ్ఞానికి ఎంత ధనం ఉన్నా ధనవంతుడు కాడు, జ్ఞానికి ఎంత తక్కువ ఉన్నా వాడు ధనవంతుడు. ఎందుకంటే జ్ఞానము అనే ధనం ఉంది. అందుకే పూర్వము మనం పరిశీలిస్తే జ్ఞానాన్ని ఆర్జించిన వారు ఎవరూ కూడా ధనాన్ని ఆశించలేదు. ద్రోణాచార్యుడిని మొదలు పెడితే, భీష్మాచార్యుడిని మొదలు పెడితే, భీష్మాచార్యుడిదే రాజ్యమంతా కూడా. ఆయన తలుచుకుంటే హస్తినాపుర సామ్రాజ్యానికి ఆయనే చక్రవర్తి. కానీ ఆయన ఏం ఆశించలేదు, నేనేమి రాజ్య పరిపాలన చేయను, నా తమ్ముళ్ళనో ఎవరినో రాజ్యానికి తీసుకొచ్చేసి వాళ్ళకు నేను సహాయకారిగా ఉంటానని మాట ఇచ్చాడు. అట్లా తృప్తిగా జీవించారు, దేన్ని ఆశించలేదు. అట్లా మనకు పురాణాల్లో చాలామంది ఉన్నారు. ధనేశ్వర, జ్ఞానాన్ని ఆర్జించిన వాడు ధనాన్ని ఆర్జించాలనే అత్యాశ ఉండదు. తనకు కావలసిన సౌకర్యాలు, ద్రోణాచార్యుడు నాయన నాకు భోజనం పెడితే చాలు, నాకు నా భార్యకు భోజనాన్ని సమకూర్చండి, నా కుమారుడు కూడా ఉన్నాడు అశ్వత్థామ, మా ముగ్గురికి భోజనం పెడితే మీకు అందరికీ చదువు చెబుతాను ఫ్రీగానే. ఏం ఆశించలేదు. ఏ అగ్రహారాలు దుర్యోధనుడు ఏమి ఇవ్వలేదు, ధృతరాష్ట్రుడు ఏమి ఇవ్వలేదు. కేవలం భోజనాధికారులు మాకు సౌకర్యాలు కల్పించండి నాయన, మీ అందరికీ కూడా నేను ఉచితంగా అన్ని విద్యలు నేర్పుతాను అని చెప్పేసి. వాడే కాదు, వ్యాస భగవానుడు, ఎంతోమంది జ్ఞానార్జన సంపన్నులు ధనాన్ని ఆశించలేదు.
ఎందుకంటే ధనం యొక్క విలువ తెలుసు, జ్ఞానం యొక్క విలువ తెలుసు వారికి. ధనం ఏమవుతుంది అంటే కొంత అక్రమార్గంలోకి వెళ్ళడానికి మార్గాన్ని సూచిస్తుంది. జ్ఞానం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలో ప్రయాణించే విధంగా ప్రోత్సహిస్తుంది. స్వస్తి.